నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అయోధ్య బాలరాముడి ఆలయ శిఖరంపై ధ్వజారోహణం. కాషాయ వర్ణం ధర్మధ్వజాన్ని ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ. క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమావేశం. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపు. బంగాళాఖాతంలో పోటీ పడుతున్న 2 అల్పపీడనాలు 2 రోజుల్లో తుఫానుగా మారి దక్షిణ కోస్తాలో 29 నుండి భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం. ఉత్తరప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో బాలరాముడు కొలువైన ఆలయంలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. సుదీర్ఘకాలం మన్నేలా పారాచూట్ వస్త్రంతో పట్టు దారాలతో 25 రోజుల పాటు శ్రమించి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని పారాచూట్ తయారీ సంస్థ ఈ కాషాయ జెండాను తయారు చేసింది. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిందనే దానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని వేలాది మంది ప్రత్యక్షంగా తిలకించారు. గత ఏడాది జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ప్రధాని మోదీ ఈ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ జెండా కాషాయ వర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంది. దీనిపై శ్రీరాముడి తేజస్సు, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించేలా జెండాను రూపొందించారు. వాల్మీకి రామాయణం ప్రకారం కశ్యప మహాముని మందార, పారిజాత మొక్కలను కలపడంలో ఈ కోవిదార చెట్టు ఆవిర్భవించినట్లు చెబుతారు. ప్రాచీన కాలం నుంచే మొక్కలు అంటుకట్టే విధానం ఉందనే దాన్ని ఇది సూచిస్తుంది. ధ్వజారోహణ జరిగిన నేటి తేదీకి ప్రత్యేకత ఉందని, సీతారాముల కళ్యాణం జరిగిన రోజుని పురాణాలు చెబుతున్నట్లు శ్రీరాముడు జన్మించిన అభిజిత్ లగ్నం ముహూర్తంలోనే ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకూడదని, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. అదేవిధంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే జనార్దన్ దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రౌడీయిజం, కబ్జాలు, గంజాయితో కొందరు వీరంగం సృష్టించారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంగోలులో ప్రశాంత వాతావరణం నెలకొల్పామన్నారు. ఒంగోలు నగరంలో 8,000 మందితో సిపాయిల టీం ఏర్పాటు చేశారని, మనం చేసే అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కొన్ని డివిజన్లలో పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపించిందని, దాన్ని సరిచేసుకొని ఎవరికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా మసులుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో బూత్ ఇన్ఛార్జి నుండి క్లస్టర్ ఇన్ఛార్జి వరకు చిత్తశుద్ధితో బాధ్యతగా పనిచేసి పార్టీకి మంచి విజయాన్ని అందిద్దామని పిలుపునిచ్చారు. ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, పావులూరి వెంకటేశ్వరరెడ్డి, పల్లెపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పొద్దున్నే శానిటైజేషన్ వచ్చి ప్రతి ఇంటి దగ్గర కలెక్షన్స్ చేస్తారు.
దాన్ని కరెక్ట్గా చేస్తున్నారా లేదా, లేకపోతే ఒక దగ్గర ఏదైనా మూలన ఏదైనా పెట్టినప్పుడు మొత్తం అక్కడ డబ్బు చేసినప్పుడు అది కూడా తీసేస్తున్నారా లేదా, ఆ డివిజన్లో ఇంకా మేజర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారా, పబ్లిక్ని ఎలా ఉన్నారు అవి చూసుకోండి అని చెప్పేసి అందరినీ కూడా పెట్టాము. మనం ఏంటంటే మనది అని చెప్పే ఆ స్వతంత్రంతో మీ అందరూ కూడా అవకాశాలు ఇచ్చాం. ఇంకా రేపు ఒక నెక్స్ట్ ఫేజ్లో 75 మందికి పంపిస్తున్నాం. ఆ 75 మంది కూడా జాబ్లో వస్తాయి. ఆ తర్వాత వచ్చేది మనము ఉండేవాళ్ళు ఈ మంది మన పార్టీకి మాట్లాడకూడదు, మన పార్టీలో ఎక్కడా కూడా పబ్లిక్ ఇబ్బంది పడకూడదు అనే మనస్తత్వం నాకు ఉండేటప్పుడు ఖచ్చితంగా డివిజన్ ప్రెసిడెంట్ని మీరు కోఆర్డినేట్ చేసుకొని అక్కడెక్కడ కూడా ఇబ్బంది లేకుండా క్లీన్గా ఉండేటట్టుగా నాకు చేయడం జరుగుతుంది. అదేదో నేనే సుప్రీంని అనుకుంటా ఎవరన్నా ఏదన్నా ఇదిగో బాబు మనకి ఇది ప్రాబ్లం ఉంది అంటే అదే ఇదా అని చెప్పేసి వాళ్ళు ఏదో విధంగా మనం మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే అక్కడ మనం చేస్తున్న పనికి హోదా అవుతుంది. ఎప్పుడు పెట్టిన ఇంటెన్షన్ మీరు మనం 3 గంటలు 4 గంటలు పనిచేసుకుంటే ఆ వాతావరణం బాగుంటుంది. వీటిల్లో కూడా ఏదైనా ఉన్నా కూడా దిగేటప్పుడు సమస్యలు లేకుండా అనేది మనం పెట్టాము. మీరు ఇంకా సమస్యలు తీసుకొచ్చేటప్పుడు దానికి ఇబ్బందులు వస్తాయి. డివిజన్ ప్రెసిడెంట్కి మీకు కోఆర్డినేషన్ అసలు ఉందా లేదా, మీరు పోయి వీటిలో దిగేటప్పుడు కనీసం డివిజన్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నారా లేదా, మన బూత్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నారా లేదా, లేకపోతే మేమేదో ఉద్యోగాలు చేస్తున్నాం మీరెవరు అని చెప్పేసి ఆ పద్ధతిలో ఉన్నారా లేదనేది ఇవన్నీ కొన్ని కన్ఫ్యూషన్స్ నాకు అర్థం కావాలి. మాట్లాడుతూ ఉంటే రోజు నాకు ఏదో ప్రోగ్రాంలు ఏదో బిజీగా ఉన్నా దానివల్ల మనతో కూర్చొని మాట్లాడటానికి కుదరలేదు. ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నా, లేకపోతే మన కర్తవ్యంగా ఉన్నా, లేకపోతే బూత్ ప్రెసిడెంట్గా ఉన్నా ఇవన్నీ ఉపయోగం లేదు. ఈరోజు వ్యవస్థ బాగా చేసుకున్నాము. ఈరోజు ఒక నియోజకవర్గంలో 8,000 మంది ఒక సిపాయి ఉన్నది మనం బాగా పార్టీలో ఉండేవాళ్ళు, మద్దతుగా ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఒక టీమును రెడీ చేసుకున్నాం. కేఎస్ఎస్ మెంబర్లు ఉన్నారు. ప్రతి 20 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒక మనిషిని పెట్టుకున్నాం. నైతికత అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సులో మంత్రి లోకేష్ కలిసి ఆయన పాల్గొన్నారు. చాగంటి కాళ్లకు లోకేష్ నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. తల్లి కడుపును శంకరాచార్యులు గర్భాలయంగా పోల్చారు. గర్భాలయం నుంచి శిశువు బయటకు వచ్చేటప్పుడు తల్లి పురిటి నొప్పులు భరిస్తుంది. సంతానం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టే ధైర్యం ఒక్క మాతృమూర్తికే ఉంటుంది. తల్లిదండ్రులు గురువులను గౌరవించలేని వారికి నైతికత గురించి మాట్లాడే అర్హత ఉండదని తెలిపారు. తోబుట్టువులు, సోదరులు అనే కుటుంబం విస్తరిస్తే సమాజం అవుతుందని కోటేశ్వరరావు చెప్పారు. లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు, భువనేశ్వర్ల నుంచి నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండే విధానాన్ని అలవర్చుకున్నానని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్కూల్ బుక్స్, బ్యాగులు, బూట్లు, యూనిఫామ్లపై పార్టీ రంగుల ప్రభావం లేకుండా చేశామన్నారు. నైతిక విలువలతో కూడిన సంస్కరణలను అమలు చేసేందుకు చాగంటి సూచనలు, సలహాలు స్వీకరిస్తాం అని తెలిపారు. అనంతరం చాగంటిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, కార్పొరేషన్ల చైర్మన్లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రఘురామరాజు, విద్యాశాఖ కార్యదర్శి శ్రీధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, కలెక్టర్ లక్ష్మీసా తదితరులు పాల్గొన్నారు. నృత్యంతో చిన్నారులందరికీ ఈ విషయానికి వాళ్ళ మాటల్లోనూ ప్రవర్తనలోనూ అర్థమవుతుంది. చాలామంది సంస్కారవంతులు విద్య లేకపోయినా సంస్కారంగా ధ్వనులతో వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఇలాగే చిరకాలం మనకి నైతికత అన్నది ప్రారంభం కుటుంబంలో ప్రారంభం కావాలి. తల్లి మాట వినడం, తండ్రి మాట వినడం, అన్నదమ్ముల్ని ప్రేమించడం ప్రారంభమైతే సమాజాన్నంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుంది. ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన తగ్గిపోతున్నాయి. కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు. నువ్వు ఒక డాక్టర్ అయితే అంత గొప్ప పేరు తెచ్చుకోగలగాలి. మా ఊళ్ళో డాక్టర్ ఐవి రావు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారిని చూస్తే జబ్బులు తగ్గిపోతాయని తెల్లవారుజామున 4 గంటలకు ఆయన కోసం మంచులో వెళ్ళి నిలబడతారు. ఆయన కూడా అలాగే వైద్యం చేస్తారు. వ్యక్తిగత జీవితమే లేదు. నేను అప్పుడప్పుడు అంటుంటాను, డాక్టర్ గారు మీకు సినిమాలకు వెళ్ళాలని ఉంటుందా అని. ఆయన పెద్ద నవ్వు అంటారు, సినిమాకి వెళ్ళిన 2.5 గంటల్లో కోటేశ్వరారు, నేను ఒక్క 10 మందిని వైద్యం చేసి చూసి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్యం కలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సంపాదించుకుని బతికితే నాకు అంతకన్నా ఏం కావాలండి. సినిమా ఇచ్చే ఆనందం కన్నా ఈ తృప్తి నాకు ఎక్కువ గురువుగారు. ఇది చదువుకున్న వాడికి అది లేకపోతే అనవసరం అన్నారు. బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి. గాజులు తొడుకున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకే ఇక్కడున్న మహిళలందరూ చెప్తున్నా, మా చెల్లెమ్మలందరూ చెప్తున్నా, ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే లోకేష్ అన్న చెప్పాడు ఇది వాడద్దు, వాడితే లోకేష్ అన్నే నేను పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత ఉంది. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది. అందుకే సినిమాల్లో, వెబ్ సిరీస్లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా, గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది. దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం. ఇంతేకాదు, నేను మంత్రి అయినప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఇస్తున్న పుస్తకాలను నేను చూశాను. దాంట్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు చూశాను. అన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే వచ్చినాయి. నేను అది 50-50 చేయమని అధికారులకు ఆదేశించాను. అది మొన్న మీకు వచ్చిన పుస్తకాల్లో ఆ మార్పు తీసుకొచ్చాం. ఇది నేను ఎందుకు చేశానంటే, నేను బలంగా నమ్మేది ఇంటి పనులు కూడా ఆడమగ ఇద్దరు సమానంగా చేయాల్సిన. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉండగానే మరొకటి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, ఈ ప్రభావంతో 2 రోజుల్లో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత తీవ్ర అల్పపీడనం గురువారంలోగా తుఫాన్గా బలపడేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గత తుఫాన్లను పరిశీలిస్తే నవంబర్లో ఏర్పడే తుఫాన్లు ఎక్కువ భాగం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు పయనిస్తే కొన్ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాలను దాటాయి. అల్పపీడనం గమనంపై స్పష్టత లేదని, తుఫాన్గా బలపడిన తరువాత దిశ, గమనం, తీరాన్ని తాకే ప్రాంతంపై అంచనాలకు రాగలమని పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది మరింత బలపడి దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ తెలిపింది. 29న రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, 30న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అల్పపీడనాల నేపథ్యంలో సముద్రం అలజడిగా మారనుందని, గురు, శుక్రవారాల్లో మత్స్యకారులు వేటలకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లిన మత్స్యకారులు గురువారంలోగా ఒడ్డుకు చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు ఏర్పడనున్న అల్పపీడనం బలపడి డిసెంబర్ 1వ తేదీ నాటికి దక్షిణ కోస్తా, తమిళనాడు మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒంగోలును క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఐటీసీ సహకారంతో
వావ్ అనే కార్యక్రమం ద్వారా నగరాన్ని మరింత సుందర వనంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. శానిటేషన్ సూపర్వైజర్లు, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. జనవరి నుంచి వావ్ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా ఇంటికి వచ్చే పారిశుధ్య కార్మికులకు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. నగరాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు ఇప్పటికే గ్రీన్ ఒంగోలు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో మెడికల్ ఆఫీసర్ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఐటీసీ కంపెనీ వారు వావ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని మన ఒంగోలు నగరంలో స్టార్ట్ చేశాము. ఇప్పటికే స్వచ్ఛ మిత్రలు, అలాగే మా శానిటేషన్ సెక్రటరీలు, మా శానిటరీ ఇన్స్పెక్టర్స్, ఎంహెచ్ఓ గారు, సో మా సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి వావ్ సంస్థ ద్వారా, వావ్ కార్యక్రమం ద్వారా ఇక్కడ మనకు క్లీన్ ఒంగోలు అనేటువంటి కార్యక్రమం ఒకటి, అలాగే గ్రీన్ ఒంగోలు అనేటువంటి కార్యక్రమం ఒకటి, రెండు కూడా చేపడుతున్నాం. మన శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు సార్ గారు, మన ఎమ్మెల్యే గారు గ్రీన్ ఒంగోలు కార్యక్రమాన్ని ఇటీవలే మనం సక్సెస్ఫుల్గా 1 గంటలో 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇక క్లీన్ ఒంగోలు అనేటువంటి కార్యక్రమం, వావ్స్ అనేటువంటి ప్రోగ్రాం చేసుకుంటూ ప్రజల బిహేవియర్ని మార్చుకుంటూ చెత్త ఎక్కడ కూడా రోడ్లపైన వేయకుండా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాలువల్లో మీ ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని తీసి కాలువల్లో వేయకండి. ప్లాస్టిక్ సంచులని వాడవద్దు దయచేసి. వీలైనంత వరకు చెత్తని అంతా కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసుకొని అది మా శానిటరీ సిబ్బందికి మేము మా వాహనాలు వస్తాయి, చెత్త బండ్లకు మాత్రమే ఇవ్వాల్సిందిగా మీకు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చే కొత్త సంవత్సరం జనవరి 2026 నుంచి మరి వారంలో 2 రోజులు మాత్రమే డ్రై వేస్ట్ని తీసుకుంటున్నాం. బుధవారం, ఆదివారం అనేది డ్రై వేస్ట్ కలెక్షన్ జరుగుతుంది. మిగిలిన రోజులంతా కూడా తడి చెత్తని తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఇంటి నుంచి కూడా తడి చెత్త, పొడి చెత్త 2 వేరు చేసి మాకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం జనవరి నుండి మేము ప్రతి వారంలో 2 రోజులు డ్రై వేస్ట్, మిగిలినటువంటి 5 రోజులు మాత్రం తడి చెత్తను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రజలందరికీ కూడా ముందుగానే 1 నెల ముందుగా మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, చదువు ప్రాముఖ్యాన్ని తెలుసుకొని మసులుకుంటూ దృఢ నిర్ణయాలు తీసుకోవడం, తెగింపు అనేది అలవర్చుకోవాలని జిల్లా యువజన సంక్షేమ అధికారి మహేంద్రారెడ్డి తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుక సందర్భంగా కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో యూనిటీ మార్చ్ సమావేశం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్యం రాకముందు దేశ పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలుసని, చదువుకునే అవకాశం తక్కువగా ఉండేదని, కానీ నేడు ప్రతి ఒక్కరూ చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర సముపార్జన జరిగినా నేటికి ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయిందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిన్నతనం నుంచి చదువు పట్ల మక్కువ పెంచుకొని ఉన్నతంగా చదివి విదేశాల్లో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి దేశంలో న్యాయవాది వృత్తిని చేపట్టిన వ్యక్తి అని స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ తెలిపారు. వజ్ర సంకల్పుడు పటేల్ అని కొనియాడారు. 300 ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించి స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో ప్రధాన భూమిక పోషించిన మహనీయుల జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాయపాటి అంజయ్య, రాజేష్ వర్మ జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాలంటీర్లకు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు మెమోంటోలను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. డ్రగ్స్పై అవగాహన కల్పించేలా రూపొందించిన ప్రచార పత్రికలను ఆవిష్కరించారు. ఉండాలని తెలియ ఒక రెమ్యూనరేషన్ కూడా ఇచ్చింది. పిల్లల్ని తీసుకొచ్చి ఈ రాయపాటి అజయ్ గారు, ఇంత కార్యక్రమాన్ని నెల్లూరు నుంచి ఇన్ఛార్జి
బ్రిటిష్ పాలన నుంచి మన యొక్క భారతదేశాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడానికి, అదేవిధంగా మనం ఈరోజు ఇటువంటి స్వతంత్ర లైఫ్ని మనం జీవితాన్ని అనుభవిస్తున్నామంటే వాళ్ళ యొక్క త్యాగ ఫలాలే మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అట్లాంటి వ్యక్తులకి మనం నివాళులు అర్పించాలి. ఏ విధంగా నివాళులు అర్పించాలి? వాళ్ళ యొక్క జీవన గతుల్ని, అదేవిధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళు చేసిన త్యాగాల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొని మననం చేసుకుంటూ, అదేవిధంగా వాళ్ళ బాటలో మనం కూడా పయనించాలని ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మనం ప్రత్యేకంగా యూనిటీ మార్చ్, డిస్ట్రిక్ట్ లెవెల్ యూనిటీ మార్చ్ జరుపుకుంటున్నాం. యూనిటీ మార్చ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది ఎందుకు, మాకేం అవసరం? ఒక 2 కిలోమీటర్లు నడిపించారు సార్, ఏమి దీనివల్ల ఉపయోగం అని అనుకోవచ్చు. ముఖ్యంగా మనకి స్వతంత్రం రాకముందు భారతదేశంలో ఉన్న పరిస్థితులు మనందరికీ తెలుసు. ఎందుకంటే అందరు 10th వరకు హిస్టరీ చదువుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. చదువుకునే అవకాశం చాలా తక్కువ మందికి ఉండేది. దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం మరి ఇంకా తక్కువ మందికి ఉండేది. ఆ రోజు మనం స్వతంత్రంగా ఎదగాలి, స్వతంత్రంగా చదువుకోవాలి, ఆర్థికంగా ఎదగాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. ఓన్లీ ధనికులకు మాత్రమే చదువుకునే అవకాశం ఉండేది. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఉంది. దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం అన్నది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేనంత జనాభా, ముఖ్యంగా ఎక్కడ లేనంత యువత భారతదేశంలో ఉన్నారు. కానీ అభివృద్ధి పదంలో భారతదేశం ఇంకా వెనకబడుతూ ఉంది. ఎందుకు చూడండి, స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ ఇప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశంగా చెప్పుకుంటూ ఉన్నాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక పరిపుష్టి కలిగించేలా మిల్లెట్స్ ద్వారా అనేక రకాల ఆహార ఉత్పత్తుల తయారీ, వాటిని మార్కెటింగ్ చేయడంపై అవగాహన కల్పిస్తున్నట్లు డిఆర్డీఏ వెలుగు పీడీ నారాయణ తెలిపారు. వెలుగు శిక్షణా కేంద్రంలో 3 రోజుల పాటు మిల్లెట్స్ తయారీపై స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణా కార్యక్రమాన్ని పీడీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి నిపుణులను రప్పించి ఆసక్తి ఉన్న మహిళలను ఎంపిక చేసి మిల్లెట్స్ ఉత్పత్తులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిపిఎంలు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. So they are going to sun dry it. After they steam it, they'll sun dry it. Once we steam it, then we are going to drizzle. ఇప్పుడు ఇడ్లీ లాగా స్టీమ్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. నూడిల్స్ కూడా ఆల్రెడీ ఇడ్లీకి కింద బేస్లో వాటర్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకున్నాము. అది బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ పాత్ర ఏదైతే మనం నూడిల్స్ వేసుకున్నామో అది స్టీమ్ చేస్తాం. కాసేపటికి స్టీమ్ చేసి ఆవిరి పట్టి దాని తర్వాత బయటికి తీసిన తర్వాత ఆయిల్, జస్ట్ లైట్ ఆయిల్ మీరు ఇలా ఇలా డ్రిజిల్ చేసుకుంటూ వెళ్ళాలి. జస్ట్ అలా అలా చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు మీకు నూడిల్స్ అనేవి అంటకుండా ఈజీగా వస్తాయి. స్టాండ్ పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు కలరింగ్గా కావాలంటారు కదా. ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, మమ్మీ కలర్గా కావాలి, కలర్ఫుల్గా ఏమైనా చేయండి అంటారు. ఇప్పుడు ఇందులో బీట్రూట్. డిఆర్డీఏ కంట్రోల్లో ఉన్న టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్లో ఈరోజు మిల్లెట్ బేస్డ్ ట్రైనింగ్ జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ 3 రోజులు ఉంటుందండి. అంటే మేము డిఆర్డీఏ తరఫున మేము చేసిన యాక్టివిటీ ఏంటంటే, జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లో ఉన్న ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో బెస్ట్గా ఉన్న ఎంటర్ప్రినర్స్ని, అంటే మిల్లెట్ బేస్డ్ కుకింగ్, వాల్యూ యాడెడ్ సర్వీసెస్, ప్రోడక్ట్స్ ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి, సో సుమారుగా మేము ఒక 200 మంది మిల్లెట్ ఎంటర్ప్రినర్స్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత బెస్ట్గా ఉన్న ఒక 50 మంది ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈరోజు, రేపు, ఎల్లుండు మన డిఆర్డీఏ టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. భారత రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన మోడల్ యూత్ గ్రామ సభ ఆకట్టుకుంది. 11వ తరగతి విద్యార్థి హంస్ని రెడ్డి సర్పంచ్గా, ఉప సర్పంచ్గా నేహశ్రీ, పంచాయతీ కార్యదర్శిగా తేజలక్ష్మి నరసింహ, పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా 9వ తరగతి ఆద్యంత కుమార్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా చరణ్, సీనియర్ సిటిజన్గా భవ్యశ్రీ, రోజ్గార్ వర్కర్గా చెన్నకేశవరావు, ఎన్డీఓ వర్కర్గా సృజన తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
గ్రామ సభకు ఏమాత్రం తీసిపోని విధంగా మోడల్ యూత్ గ్రామ సభ జరిగింది. సమావేశంలో గ్రామాభివృద్ధికి సంబంధించి పలు అంశాల గురించి చర్చించడం, తీర్మానాలు ఆమోదిస్తున్న సమయంలో సభ్యులు బల్లలు చెరచడం వంటివి సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు, పాఠశాలల్లో ఆట స్థలాలు, పాఠశాల అభివృద్ధి కమిటీ, గ్రామ పర్యావరణం, పౌష్టికాహారంపై మోడల్ యూత్ గ్రామ సభలో చర్చించారు. ఇటీవల వచ్చిన మెంతా తుఫాను సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా గ్రామ పంచాయతీ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలను సమావేశంలో చర్చించి యంత్రాంగాన్ని అభినందించడం విశేషం. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్ ఏ విధంగా ఉంటుందో విద్యార్థులు మోడల్ యూత్ గ్రామ సభ ద్వారా చక్కగా తెలియచేశారు. నవోదయ విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన మోడల్ యూత్ గ్రామ సభను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ తాతయ్య, అధ్యాపకులు వీక్షించి వారిని అభినందించారు. గ్రామ సభకు అధ్యాపకులు చెరుకూరి అయ్యన్న, ప్రేమ్ తేజ కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. మోడల్ యూత్ గ్రామ సభ విజయవంతంగా జరిగేలా ప్రిన్సిపల్ శివరాం ఏర్పాట్లు చేశారు. regarding the reconstruction of drainage systems. 1.25 lakhs for pond repair and plantation, rupees 50,000 for sanitation, rupees 35,000 for ground leveling and sports. Really sorry for the delay and this will be not repeated. We will ensure that you get your pensions regularly. Number 6, pensions for the elderly people. Number 7, reconstruction of drainage systems. Majority in favor. Resolutions are passed. Thanks for allocating the required amount for the kitchen gardens. With care, bring everyone together and make short decisions reflect the needs of all, including men, women, youth, elders, marginalized, and children with special needs. Help with data, records, and coordination, so that the work in the panchayat will be efficient and open for all. I assist the secretary in preparing the records, registers, and reports. ఈరోజు మా స్కూల్లో మోడల్ యూత్ గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొనడం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. అంటే గ్రామంలో సభ ఎలా జరుగుతుంది, ఎవరెవరు ఏ పాత్రలు పోషిస్తారు అనేది నేను తెలుసుకున్నాను. అలాగే మేము ఇక్కడ గ్రామంలో జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం, వివరించడం అనేది జరిగింది, చర్చించడం. దీనివల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఇంటర్మీడియట్ క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్లో ఈరోజు గ్రామ సభ అనేది జరపడం జరిగింది. దానివల్ల నేను ఎంతో నేర్చుకోగలిగాను. అంటే నా పాత్ర వచ్చేసరికి పంచాయతీ సెక్రటరీ. దానివల్ల కొద్దిగా నాకు ఎలా అదే సెక్రటరీగా ఒక గ్రామ సభలో ఎలా ఉండాలో తెలుసుకోగలిగాను. అలానే గ్రామంలో ఎలా సభలు జరుగుతాయా, అసలు డిస్కషన్స్ అనేవి ఎలా జరుగుతాయా, ఈ రిజల్యూషన్స్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవడానికి నాకెంతో సహాయం చేసిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో ఈ స్కూల్లో జరగాలని కోరుకుంటున్నాను. నేను ఈ మోడల్ యూత్ గ్రామ సభ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇక్కడ ఎంతోమంది కులాలు ఉన్నా ఆ కులాల మధ్య అందరూ ఒకటే అని నేర్చుకున్నాను. రైతుగా ఈ మధ్య వచ్చిన మెంతా తుఫాన్ వల్ల ఎంతోమంది రైతులు తమ పొలాలని నాశనం అయ్యాయి. కనుక వాటి గురించి మాట్లాడాను. మన సర్పంచ్ గారితో ఆ పొలాలకి కావాల్సిన సంపద కావాలని అడిగాను. నష్టపరిహారం కావాలని కోరుకున్నాను. విలేజ్లో ఉండే ప్రాబ్లమ్స్ని ఎలాగ సాల్వ్ చేస్తారు, ఈ అవేర్నెస్ కోసమని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి నవోదయలో కూడాను ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయమని ఆదేశించడం జరిగింది. దానికోసమే ఈ ప్రోగ్రామ్ని గత వారం నుంచి మా సోషల్ డిపార్ట్మెంట్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము అనేది నిజంగా ప్రజెంట్ యూత్లో మంచి అవగాహన, గ్రామ పరిపాలనా విధానంలో వార్డు మెంబర్ల యొక్క పాత్ర ఏంటి, అలానే
పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సర్పంచ్ వాళ్ళ యొక్క విధులేంటి, వచ్చే ప్రతి విలేజ్లో ఉండేటటువంటి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఏది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అనేది ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ విలేజ్లో రేపు పౌరులు ఒక మంచి పొజిషన్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళు సరిగ్గా నిర్వర్తించి గ్రామాభివృద్ధికి హెల్ప్ అయ్యేటట్టుగా వీళ్ళు యాక్ట్ చేయడానికి బాగుంటుంది అనేది. అత్యంత ప్రాచీనమైనది డప్పు కళ. దానిపై ఆధారపడి జీవించే డప్పు కళాకారుల పరిస్థితి దయనీయంగా తయారైందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ అన్నారు. ఎల్బీజీ భవన్లో డప్పు కళాకారుల సంఘం ద్వితీయ మహాసభలు నిర్వహించారు. డప్పు కళ ద్వారానే గ్రామాల్లో సమాచార వ్యవస్థ ఏర్పడిందని, ప్రభుత్వాలు డప్పు కళాకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డప్పు కళాకారులు ఐడి కార్డుల కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మణనాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్లతో లెదర్ పార్క్ ఏర్పాటు చేసిందని, త్వరలో పూర్తవుతుందన్నారు. ఎస్సీ యువతీ యువకులకు పథకాల పట్ల అవగాహన కల్పించేందుకు 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లోని మీకోసం భవనంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. యువతీ యువకులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో 2వ పట్టణ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు సూరిబాబు, రాజు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రఘురాం, కంకణాల ఆంజనేయులు, అట్లూరు రాఘవులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చేస్తున్నాం కూడా. రేపు అందులో భాగంగా రేపు మనకి ఇక్కడ పీజీఆర్ఎస్ దాంట్లో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని అందరూ జిల్లా స్థాయికి రావాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా దీన్ని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఈ కార్యక్రమం మీద అవగాహన కల్పించాలని చెప్పి మరి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. డప్పు కళాకారులకు సంబంధించి ముఖ్యంగా గతంలో తీసుకున్న సెన్సెస్ కాకుండా మా దగ్గర సచివాలయం నుంచి తీసుకొచ్చిన్నాం. ఒక 4,000 వరకు వచ్చినాయి. ఇంకా ఎవరైనా మిస్ అయినా వాళ్ళందరూ కూడా నమోదు చేసుకుంటే ఆ వివిధ జాబితాను కూడా మనం రిడ్ క్యాప్కి పంపించడం జరుగుతుంది. మనం పంపించేసి అక్కడ అన్ని అనుమతులు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఏ విధంగా అనుమతులు వస్తే ఈ పెన్షన్స్కి వాటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేసి మీకు కావాల్సినటువంటి గుర్తింపు కార్డు కానివ్వండి, లేదంటే రిడ్ క్యాప్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ ఏమన్నా కూడా ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మనకి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే పార్క్ మనకి ఏర్పాటు అవుతుంది కాబట్టి మరి 6 కోట్ల పార్కు మామూలు కాదు. 6 కోట్ల నుంచి నిర్మాణం దశలో పూర్తయ్యే దశలో ఉంది కాబట్టి మన సోదరులందరూ కూడా ఎక్కువ ప్రాంతం కూడా పశ్చిమ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పి మరి ఆ రోజు చైర్మన్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా ఆయన చైర్మన్ అయిన వెంటనే ఆ పార్కుని మనకి అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. మనమందరం కూడా చిన్న స్థాయి నుంచే వచ్చాము. మనందరం మన ఇల్లు దాటి బయటికి రావడానికి ధైర్యంగా వస్తాము. మన కాలనీ దాటి బయటికి రావాలంటే భయం. ఫస్ట్ ఆ భయాన్ని మనం విడనాడితేనే మన యొక్క అభివృద్ధి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందుకే జనన మరణాల మధ్య ఉన్నటువంటి జీవితం భయంతో కాదు, బాధ్యతగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. అందులో భయాన్ని విడనాడితేనే మనందరూ కూడా విజయం సాధించగలుగుతాం. ఎంతోమంది త్యాగనిధులు ఈరోజు భయాన్ని విడనాడి ఒక అడుగు ముందుకేశారు కాబట్టి ఇంతమంది డప్పు కళాకారులు ఆత్మీయంగా ఒక చోట సమావేశం అవ్వగలిగాము. ఎంతోమంది ఇలాంటి సమావేశానికి ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకుండా భావితరాలకు కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ భవిష్యత్తులో అవకాశం ఉంటే మరో సందర్భంలో మనం జరుగుతాము. నాకు ఉన్నటువంటి కొంచెం వర్క్ బిజీ వల్ల మీతో ఎక్కువ మాట్లాడకపోతా ఉన్నాను. భారతదేశంలో అత్యంత కళ ఏదైనా ఉందంటే అది డప్పు కళ. అత్యంత ప్రాచీనమైన కళ. సమాజంలో మానవాళి మనుగడలో పెనవేసుకొని భాగమైన కళ ఏదైనా ఉందంటే డప్పు కళ. ఎందుకంత బాగా చెప్తున్నామంటే మొట్టమొదటిసారిగా సమాచారాన్ని చేరవేసినోడు ఎవరైనా విలేకరు ఎవరైనా ఉన్నారంటే డప్పు కళాకారుడే. తన చాటింపు ద్వారా సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాన్ని తన చాటింపు ద్వారా సమాచారాన్ని చేరవేసిన వ్యక్తి డప్పు కళాకారుడు. అంతేకాదు చావులు పుట్టుకలో ఆనందాన్ని పెళ్లి సంబరాల్లో ఆనందాన్ని రెట్టింపు చేయడానికి, అలాగే చావుల్లో దుఃఖాన్ని
దిగమింగుకునేలా చేసిన కళాకారుడు ఎవరైనా ఉన్నారంటే డప్పు కళాకారుడు. అంతేకాదు గ్రామాల్లో దేవతలు జాతరలు జరగాలంటే మన డప్పు మోగితేనే సమయం ముందుకు వెళ్ళేది. తప్పుడు ఆరోపణలతో ఏలూరు డిపో ఆర్టీసీ కార్మికులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఒంగోలులో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. SWF CITU ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జరిగిన ధర్నాలో సిబ్బంది పాల్గొని నిరసన తెలిపారు. ఏలూరు ఆర్టీసీ డిపో పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు CH సుందరయ్యతో పాటు ఇతర సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించారని SWF రాష్ట్ర కార్యదర్శి అయ్యప్పారెడ్డి ఆరోపించారు. ఇతరులు చేసిన అవినీతిని సిబ్బందిపై వేయటం సరికాదని తెలిపారు. తక్షణమే వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, CITU నాయకులు శ్రీనివాసరావు, తంబి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అక్రమ సస్పెన్షన్ వెంటనే రద్దు చేసి పెండింగ్ ఎంక్వైరీ పెట్టి వెంటనే విధులకు తీసుకోవాలని ఫెడరేషన్ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ బంకుల్లో అవినీతి జరగడానికి ఉన్నత యాజమాన్యం యొక్క ఉదాసీనత, వీటిలో కార్మికులకు ఉద్యోగులకు ఎలాంటి పాత్ర లేదు అని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నియమించకూడదని ఒక నిబంధన ఉన్నా కానీ యాజమాన్యం జీతాలు పెరుగుతాయనే డబ్బులు కక్కుర్తితోటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని నియమించారు. వాళ్ళు అతి అరకొర జీతాలు 10,000, 12,000 అవి కూడా కాంట్రాక్టర్ 2 నెలలు 3 నెలలు జీతాలు ఇవ్వరు. ఈ నేపథ్యంలో పోతే పోయేదే ఉంది, వస్తే కొండ పోతే ఇంటికన్న పద్ధతిలో అక్కడ కుంభకోణాలకి తావు ఏర్పడతా ఉంది. కుంభకోణాలు జరగడానికి ప్రధానమైన భూమి పోషిస్తుంది ఆర్టీసీ ఉన్నత యాజమాన్యం. కాబట్టి ఈ పద్ధతి స్వత్తి చెప్పి ఆర్టీసీ ఉద్యోగుల చేతే పెట్రోల్ బంకుల నిర్వహణ చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఫస్ట్ రాజంపేటలో కుంభకోణం జరిగింది, తర్వాత ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఏటీపీ ఏజెంట్ల రూపంలో చీపులలో మొట్టమొదటి కుంభకోణం జరిగింది ఆర్టీసీలో, తర్వాత కార్గోలో కుంభకోణం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఆర్టీసీ యాజమాన్యం తెలిసి కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళ ఉద్యోగాలు చేయించడం అనేది చాలా ఉదాసీన వైఖరి. ఇది మానుకోవాలని కోరుతాము. ఆర్టీసీ రక్షించబడాలంటే ఆర్టీసీ అన్ని ఉద్యోగాలు ఆర్టీసీ వాళ్ళ చేతే చేయించాలి. ఇదొక ప్రాథమిక సూత్రం. ప్రైవేటీకరణ అంటేనే అవినీతి. మీరు గమనించండి, ఎక్కడైనా ఏ సంస్థ అయినా విచారించండి, పరిశీలించండి. అది ఎక్కడైనా దేశంలో రాష్ట్రాలైనా ప్రపంచంలో ఏ దేశాలైనా సరే ప్రైవేటీకరణ అంటేనే అవినీతి అని మేము చెప్పదలుచుకున్నాం. వెలుగు శిక్షణా కేంద్రంలో నిర్వహిస్తున్న DDU GKY శిక్షణా కేంద్రాన్ని DRDA PD నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు. శిక్షణ పొందుతున్న యువతతో మాట్లాడి మెను అమలు ఎలా ఉంది, శిక్షణా కాలంలో ఏ అంశాలపై శిక్షణ ఇస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం 90 రోజుల పాటు ఉంటుందని, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో శిక్షణ ఇస్తున్నట్లు DDU GKY సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో DPMలు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ఏంటమ్మా డైలీ మెనూ ఏమన్నా ఒకటి చెప్పండి. అంటే డైలీ నువ్వు చెప్పు. ఎగ్ కర్రీ ఒకటి వస్తుంది, దాంట్లో పెరుగు, రైస్. సండే చికెన్ వస్తుంది. సండే చికెన్ ఉందా? చికెన్, సాంబారు, పెరుగు. ఓకే. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ లైక్ BPO, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ లాగా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కోర్స్ అండి. ఇది 90 days కోర్సు. 90 daysలో బేసిక్ ఇంగ్లీషు, కంప్యూటర్, MS ఆఫీసు, సింపుల్ అర్థమెటిక్, టైపింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ కాల్ సెంటర్కి సంబంధించి నాన్ వాయిస్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ 90 రోజులు అది ఇచ్చి తర్వాత ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్మెంట్ కూడా పర్టికులర్గా కాల్ సెంటర్ ఏరియాలోనే ఇస్తారు. ఈ బ్యాచ్కి సంబంధించి కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి కాల్ సెంటర్ ఏరియాలోనే ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లేస్మెంట్ కూడా 90 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్మెంట్లో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మినిమం 10,000 to 15,000 మధ్యలో ఉంటుంది. సో దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 25 years లోపు ఉంటే ఈ కాలేజీలో ఈ పిల్లలు ఉన్న 90 days బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా హాస్టల్ వసతి ఉంటుంది, ఫుడ్ అండ్ అకామిడేషన్. అలాగే ఈవినింగ్ ప్రతిరోజు యోగా క్లాస్ ఉంటుంది. చక్కగా మంచి ఫెసిలిటీస్, యూనిఫామ్ ఇస్తారు, సాఫ్ట్ స్కిల్స్ బుక్స్ అన్నీ అందుబాటులో ఉంటాయండి. చక్కగా 90 days వీళ్ళంతా పూర్తి చేసుకోవచ్చు కోర్సు. రైతాంగం సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ఎర్రగొండపాలెం TDP ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. మండలంలోని గోళ్ల విడిపి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఇంటింటికి తిరుగుతూ రైతులను పలకరించారు. ముఖ్యమంత్రి సందేశంతో కూడిన కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ప్రభుత్వ అధికారులను, ప్రజా ప్రతినిధులను రైతుల వద్దకు పంపించి వారి ఆర్థిక క్షేమ వివరాలను సేకరిస్తున్నామన్నారు. రైతులు మొద్దు సేద్యం వదిలి స్మార్ట్ సేద్యం వైపు మొగ్గు చూపాలన్నారు. టెక్నాలజీ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా ప్రణాళికలు వేసుకోవాలన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అయోధ్య బాలరాముడి ఆలయ శిఖరంపై ధ్వజారోహణం. కాషాయ వర్ణం ధర్మధ్వజాన్ని ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ. క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమావేశం. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపు. బంగాళాఖాతంలో పోటీ పడుతున్న 2 అల్పపీడనాలు 2 రోజుల్లో తుఫానుగా మారి దక్షిణ కోస్తాలో 29 నుండి భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం. డి న్యూస్లో నేటి మాట. కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని సాకారం చేసుకోవడానికి కూడా అన్నే ఉదయాలు ఉన్నాయి. కావలసింది పట్టుదల. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.